మన వెలుగు సంబంధులం. వెలుగులో నడవడానికి దేవుడు మనల్ని పిలిచారు. చీకటి నుండి వేరుగా నడవడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గనుక దేవునికి ఇష్టలుగా నడవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం అందరం పిలువబడిన వారమై ఉన్నాం. గనుక మనం జీవంలో నడవాలి, వెలుగులో నడవాలి, మన ఆత్మీయతలో నడవాలి, నూతన జీవము గలవారిగా మనం ఉండాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. ఆయన మరణ పునరుత్థానం వలన మనకు కలిగినది మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనినట్లు, నూతన జీవం పొందిన వారిగా నడుచుకొనినట్లు మనం బాప్టిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. దేవుడు మనకు నూతన జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇలా చదువుచున్నాము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం దాని 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలేనని మిగుల అపేక్షించుచున్నాము. ఇక్కడ మనము ఈ దేహముతో జీవించుచున్నంత కాలం ప్రభువుకు దూరముగా ఉన్నాము అని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాం. ఈ దేహముతో జీవించుచున్న ఈ జీవితంలో ప్రభువుకు మనం దూరముగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ, దేహములో ఉన్నంతకాలం ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఉన్న సిద్ధపాటుతో, సమర్పణతో ఎదురు చూస్తూ సహనం కలిగిన వారిగా భక్తితో విశ్వాస జీవితం కొనసాగించడానికి క్రీస్తు యేసునందున్న విశ్వాసం మనలో ప్రకటమవ్వాలని, క్రీస్తునందున్న విశ్వాసంలో మనం నడవాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. మనం విశ్వాసముతో నడవాలి, నూతన జీవములో నడవాలి, మరియు మనము ఆత్మీయులుగా ఉండాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం దాని 16వ వచనాన్ని మనం చదువుదామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం దాని 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొని వారు అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించుచున్నది. ఇది ఒకదానికి వ్యతిరేకముగా ఉన్నది గనుక మీరేమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన నడిపింపబడుచున్న మనము శరీరేచ్ఛలను నెరవేర్చడానికి పిలువబడిన వారం కాము అని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. మనం విశ్వాసంలో నడవాలి, నూతన జీవము గలవారిగా నడవాలి. మరి ఇప్పుడు మనము ఆత్మానుసారంగా నడవాలి అని దేవుడు కోరుచున్నారు. ఒక విశ్వాసి శరీరానుసారంగా నడిచినట్లయితే ఆయన దేవుని చిత్తం నెరవేర్చలేడు. శరీరం ఎల్లప్పుడూ ఆత్మకు విరోధంగా ఉన్నారు. శరీరం ఆరాధనకు పోదామంటే, ఆత్మ ఆరాధనకు పోదామంటే శరీరం ఏమంటుంది? నాకు ఈరోజు బాగా సుస్తుగా ఉంది, బలహీనంగా ఉంది, ఈ ఒక్కరోజు లైవ్ చూసుకుందాం కదా. రెగ్యులర్గా బైబిల్ స్టడీకి మందిరానికి వచ్చేటువంటి వారికి కూడా శరీరంతో ఒక పోరాటం అనేది ఉన్నది. ఆ పోరాటంలో మనం కాంప్రమైజ్ అయ్యేది శరీరంతోనే, ఆత్మతో కాంప్రమైజ్ అవ్వం. ఏమండి, ఈరోజు నేనైతే రావడం లేదండి, నీవు రావడం లేకపోతే నేను కూడా పోవడం లేదు అని సార్ చెప్పేస్తారు. సో ఇరువురు కలిసి ఏం చేశారు?
ఇంట్లో ఉండడానికి నిర్ణయించారు. నష్టమేమి లేదు, లైవ్ ఉంది కదా అని అనుకుంటాం. లైవ్ చూస్తూ ఉన్నప్పుడే బయట ఒక హార్న్ వినబడింది. వెంటనే ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాం. ఒక పాత మిత్రుడు ఎటో పోతున్నాడు, మన ఇల్లు చూసి అక్కడ ఆగాడు. మనం ఉన్నామని ఆయన బండి స్టాండ్ మీద పెట్టాడు, వచ్చేసాడు. ఇక మాటల మధ్యలో మన లైవ్ స్విచ్ ఆఫ్ చేయాల్సిందే కదా. ఇది ఆత్మకు శరీరమునకు మధ్యలో జరుగుతున్న పోరాటంలో మనం కొన్నిసార్లు మనం శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, మన రిలేషన్షిప్స్కు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. సండే మార్నింగ్ రెడీ అయ్యాం, అప్పుడే 4 చుట్టాలు వచ్చారు ఇంటికి. చెప్పకుండా ఎందుకు రాలేదండి అని మనం అంటాము. కానీ సరేలే వచ్చారు కదా, ఇక వెంటనే ఒకరు మటన్ షాపుకు, ఒకరు ఇంకా కూరగాయలకు, దానికి దీనికి పరిగెడుతూ ఆ బోధన సిద్ధపరిచే ప్రయత్నంలో మనం ఏం మిస్ అయ్యాం? ఆరాధన మిస్ అయ్యాం. మన ఆత్మీయ జీవితంలో ప్రయారిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అది మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ఆత్మకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే ఆత్మానుసారంగా నడవడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే శరీరేచ్ఛలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ మీరు ప్రేరేపింపబడుతూ ఉంటారు, శోధింపబడుతూ ఉంటారు. ఇక్కడ 18వ వచనంలో మనం చదివి ఆగిపోవద్దు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. అవేమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ఆభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తదలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఆత్మ సంబంధమైనది కాదు, ఇవన్నీ శరీర సంబంధమైనటువంటిది అని మనం గమనించాలి. దేవునికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు మనం దేవుని ఆత్మకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆత్మ మనకి చేసే హెచ్చరికలను మనం పాటించుకుంటూ ఆత్మానుసారంగా నడవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. కనుక మనం ఆత్మానుసారంగా నడిచినట్లయితే శరీరం మనలో ఏలదు, శరీరం మనకు అణిగి ఉంటుంది. కానీ మనం శరీరేచ్ఛలను నెరవేర్చడానికి నిర్ణయించినట్లయితే ఈ కింద చెప్పబడిన శోధనలన్నీ మనల్ని వెంటాడుతుంది. అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోతాము, మన ఆత్మీయతను మనం కాపాడుకోలేకపోతాము. ఖచ్చితంగా మనం తొట్టిల్లడానికి, మనం పతనం అవ్వడానికి అది కారణమవుతుంది. ఇంకా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ మొదటి వచనం కూడా చదవండి. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. మనం ఆత్మానుసారంగా నడవడం, విశ్వాసంలో నడవడం, నూతన జీవంలో నడవడం, ఇవన్నీ ఒక వంతు. దేవుని పోలి నడవడం అనేది చాలా ప్రత్యేకమైనది. దేవుని పోలి నడవడం అంటే చాలా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మనం చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా వాటిని మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి పోలి నడవడం అనేది ఒక్క మాటలలో చెప్పారు, కానీ అదొక్క మాటలలో చేసి పూర్తి చేసేది కాదు. దేవుని పోలి నడవడానికి ఒకరు నిర్ణయించినట్లయితే ఆ వ్యక్తి తన జీవితమును సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, నేర్పించాలి. దేవుని పోలి నడవడానికి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. దేవుని పోలి నడవడానికి ఆశించుచున్నటువంటి వ్యక్తి దైవ చిత్తానుసారంగా నడవడానికి తను తానుగా సమర్పించాల్సిన అవసరం ఉంది. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించాలి అని మనం ఆశించినట్లయితే, దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రభు మన జీవితంలో అత్యద్భుతమైన కార్యములు చేస్తాడు. కానీ అతంత సులభమైన పని కాదు. దేవుని పోలి నడవడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా తన జీవితాన్ని ఆయన కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని చిత్తం కాని విషయాలు
ఇవన్నీ కూడా మనం గ్రహించి పక్కకు పెట్టి దైవ చిత్తానుసారంగా నడవడానికి ఉన్న ఉత్తమమైన నిర్ణయం మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అక్కడ దేవుడు మనకు తెలియపరచు మాట, ఆయన పోలి నడవడానికి ప్రయత్నించుచున్నవాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. కాబట్టి అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమలో ఏమి లేదు, అసూయ లేదు. ప్రేమలో ఉన్న ప్రత్యేకతలో మొట్టమొదటిది, ప్రేమలో అసూయ ఉండదు. ఎదుటి వ్యక్తి ఆశీర్వదింపబడితే ప్రేమ గలవాడు సంతోషిస్తాడు. దేవా, మా అందరి ప్రార్థన వలన మీ కుమారుని మీరు దీవించారు, నీ కుమార్తెను మీరు ఆశీర్వదించారు అని సంతోషించడానికి వీలవుతుంది. దేవుని కృప మనలో లేకపోతే, లేక దేవుని పోలిన వారిగా నడవడానికి ప్రయత్నించని వారైతే ఖచ్చితంగా అసూయ వచ్చేస్తుంది. నేను నాకన్నా లెవెల్ పెరిగిపోవడం ఏంటి, నిన్న మొన్నటి వరకు మామూలుగా ఉన్నోడు ఈరోజు నన్ను ఓవర్టేక్ చేశారని అనుకుంటారు. ఇక్కడ ఓవర్టేక్ చేయడం ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన కృపను బట్టి వారు వాడబడతారు. కనుక మనం ప్రేమ కలిగి నడుచుకుని వారైతే ఒకరి మీద ఒకరికి కుళ్ళు ఉండదు, అసూయ ఉండదు, మరి విమతము ఉండదు, విద్వేషం ఉండదు. ప్రేమ కలిగి నడవడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా మనం చూచుచున్నట్లయితే అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కనుక జోకులేయడం, నవ్వించడం, కామెడీ చేయడం ఇవి చాలా ఇష్టం మనకు కదా. కామెడీ చేసేవారిని, జోకులు వేసేవారిని అందరికీ ఇష్టం కూడా. కానీ బైబిల్ ఏం చెప్తున్నారు? మీరు అలా చేయకూడదు. మీరు దైవభక్తి కలిగిన వారిగా దేవుని అడుగుజాడలో మీరు నడవాలి. దేవుని చిత్తం మీరు నెరవేర్చాలి. ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా మీరు నడవండి. తద్వారా వచ్చే లాభం ఏంటి తెలుసా? మీరు అడగక మునిపే మీ అక్కర్లు దేవుడు తీరుస్తాడు. మీరు జస్ట్ మనసులో ఆశించారు, ఇంకా ప్రార్థనే చేయలేదు, కానీ దేవుడు దాన్ని దయచేసేస్తాడు. నిజం. కొన్ని సందర్భాలు మనం ఇట్లాంటి ఒకటి ఉంటే బాగుండు అని మనం అట్లా మనసులో జస్ట్ ఇట్లా అనుకున్నాము. దేవుడు దాన్ని ఏం చేసేసాడు? ప్రార్థనగా రిసీవ్ చేసేసాడు. అంటే బైబిల్ ఏమంటున్నారు? మీరు అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. సో ఊహించాం, ఇట్లా కనిపించిందే అనుకున్నాం, ఇట్లాంటి ఒకటి ఉండే బాగుండేది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ఊహను ప్రార్థనగా అంగీకరించాడు. దేవుడు దాన్ని దయచేశాడు. ఈరోజు దూరంలో ఉండి వాక్యం వినుచున్నటువంటి మిత్రులారా, దేవుని పోలి నడవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. శరీరేచ్ఛలకు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తాడని విశ్వసించండి. సమయం దాటిపోయిందని, ఇక ఏమీ జరగదు అని నిరుత్సాహం మిమ్మల్ని వెంటాడడానికి అనుమతించకండి. దేవునికి ఒక నిమిషంలో దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. కనుక మీరు దేవుని చేతిలో సరిగా మిమ్మల్ని మీరు సమర్పించినట్లయితే మీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవడానికి దేవునికి సాధ్యమవుతుంది. మీలో ఉన్న ఆ నిరుత్సాహం, మీలో ఉన్న ఆ అనుమానం, మీలో ఉన్న ఆ కలవరం, అది మీరు తీసివేయాలి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేయగలడు. దేవునికి అసాధ్యమని ఎప్పుడు కూడా మీరు అనుకోకూడదు. ఏ కార్యమైనా సరే దేవుడు తలంచుకుంటే నిమిషంలో దాన్ని సాధ్యపరచగలడు. సిచ్యువేషన్స్ అన్నీ దేవుడు తారుమారు చేస్తాడు, అన్నిటిని మారుస్తాడు. మనుష్యుని ఆలోచనలు దేవుడు వ్యర్థపరుస్తాడంట. దేవుని ఉద్దేశములు
ఆయన సఫలపరుస్తాడు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావనుకో, దేవుని మార్గంలో నడుచుచున్నారనుకో, మీరు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారనుకో, దేవుడు నిమిషంలో మీ కొరకు అద్భుతం చేయగలడు. మీతో అందరూ చెప్తారు అయిపోయిందిలే, ఇది లాస్ట్ ఛాన్స్ ఉండే పోయింది అంటారు. దేవునికి లాస్ట్ ఛాన్స్ ఏం లేదండి. దేవునికి ఎన్నో ఛాన్స్ ఉన్నాయి. దేవుడు తలంచుకుంటే ఏదైనా మన జీవితంలో చేయగలడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువును సేవించే విషయంలో ఆసక్తిపరులై ఉండండి. మీరు దేవుని పోలి నడవాలి, దేవుని ప్రేమ కలిగి నడవడానికి ప్రయత్నం చేయాలని దేవుడు కోరుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించి ఆశీర్వదించినగాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు నీ వాక్యం మా వినికిడిలో దీవెనగా మార్చినందుకు స్తోత్రం. నీ వెలుగులో నడిచే ధన్యత మాకు దయచేయండి. చీకటి ప్రెషర్లు, ప్రలోభనాలు, ఎన్నో ఒత్తిడులు, బెదిరింపులు మాకు వచ్చుచున్నది. కానీ తండ్రి, చావైనా బ్రతుకైనా వెలుగులో నడుచుకొనుచు నిన్ను ఘనపరచుటకు, నీ కృపను పొందుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, సహాయహస్తం చాపుమని, ఆదరణ దయచేయమని, నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపయ్యా, నీ సన్నిధి మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆదరించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.